హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. మండే బాక్సాఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. బాక్సాఫీస్ దగ్గర అన్సీజన్ గా చెప్పుకునే ఫిబ్రవరిలో ఈసారి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ హిట్ పర్సెంటేజ్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఈ మంత్ ని సక్సెస్ తో స్టార్ట్ చేసిన సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ తర్వాత వారం చాలా సినిమాలు రిలీజ్ అయినా ఏది కూడా హిట్ అయ్యేలా కనిపించట్లేదు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన యాత్ర 2 పెట్టిన బడ్జెట్ కి వస్తున్న కలెక్షన్స్ కి సంబంధం లేకుండా పర్ఫామ్ చేస్తుండగా, ఆ నెక్స్ట్ డే రిలీజ్ అయిన రజనీకాంత్ గారి లాల్ సలాం డే 1 బాల్చి తనేసింది. ఇక ఉన్నంతలో ఈగల మూవీ పర్వాలేదు అనే విధంగా పర్ఫామ్ చేయగా, వర్కింగ్ డేస్ లో హోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ బ్రేక్ ఈవెన్. ఇక సంక్రాంతికి ఫస్ట్ రిలీజ్ అయిన హనుమాన్ మాత్రం ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవడం విశేషం. సో లేట్ చేయకుండా ఈ 4 సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ అండ్ ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా హనుమాన్ విషయానికి వస్తే, బాక్సాఫీస్ దగ్గర 31 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 31వ రోజు వరల్డ్ వైడ్ గా 45 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో ఏకంగా 39 కోట్లు, సీడెడ్ లో 11.5 కోట్లు అండ్ టోటల్ ఆంధ్రలో 38.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 31 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 89.3 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 148 కోట్లు దాటింది. ఇక కర్ణాటకలో 12.3 కోట్లు, నార్త్ లో 25 కోట్ల షేర్ అండ్ 50 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 28 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 31 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 154.7 కోట్లకి చేరుకోగా, వరల్డ్ వైడ్ గ్రాస్ 290 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 31 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 124 కోట్ల ప్రాఫిట్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో 300 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందో లేదో చూడాలి. ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ విషయానికి వస్తే, బాక్సాఫీస్ దగ్గర 10 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ వర్కింగ్ డేస్ లో వీకెండ్ కూడా సెకండ్ వీకెండ్ కాస్త గ్రోత్ చూపెట్టిందని చెప్పొచ్చు. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 1.4 కోట్లు అండ్ ఆంధ్ర అండ్ సీడెడ్ మొత్తం మీద 2 కోట్ల 10 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 3.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 1.10 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 4.6 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 9.5 కోట్లు దాటింది. మూవీ బ్రేక్ ఈవెన్ వాల్యూ 2.7 కోట్ల రేంజ్ లో ఉండడంతో టోటల్ గా 1.9 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక రన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో 5 కోట్ల మార్క్ ని టచ్ చేయడం కష్టమే అని చెప్పాలి. ఇక యాత్ర 2 విషయానికి వస్తే, బాక్సాఫీస్ దగ్గర 4 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 4th డే సండే అయినా కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 40 లక్షలు అండ్ ఆంధ్ర అండ్ సీడెడ్ మొత్తం మీద 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 2.2 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 4.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో 55 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2.8 కోట్లకి చేరుకోగా, వరల్డ్ వైడ్ గ్రాస్ 5.7 కోట్ల రేంజ్ లో ఉంది. బడ్జెట్ చూస్తే బాగా హెవీగా పెట్టారు. మూవీ థియేట్రికల్ వాల్యూ 10 కోట్ల రేంజ్ లో ఉండడం, మరోపక్క మూవీ తేలుకునే ఛాన్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ వర్డిక్ తోనే ఎండేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. ఇక్కడ విశేషం ఏంటంటే, యాత్ర 2 4 డేస్ కలెక్షన్స్ కంటే కూడా 5 years బ్యాక్ రిలీజ్ అయిన యాత్ర 1 డే 1 కలెక్షన్స్ ఎక్కువగా ఉండడం. ఇక ఈగల్ విషయానికి వస్తే, డే 1 తెలుగు స్టేట్స్ లో 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 2.8 కోట్ల షేర్ తో మంచిగా హోల్డ్ చేసింది. ఇక థర్డ్ డే గ్రోత్ చూపిస్తూ 2.9 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 3.8 కోట్లు, సీడెడ్ లో 1.5 అండ్ టోటల్ ఆంధ్రలో 4.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వీకెండ్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 9.7 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 90 లక్షలు, ఓవర్సీస్ లో 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 11.8 కోట్లకి చేరుకోగా, వరల్డ్ వైడ్ గ్రాస్ 22 కోట్లు దాటింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో మరో 10.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఇక నుంచి మూవీ కాస్త హోల్డ్ చేసినా చాలా వరకు రికవర్ చేసే ఛాన్స్ ఉంది. మరెంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మండే బాక్సాఫీస్ రిపోర్ట్. హనుమాన్ అండ్ ఈగల్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.